హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు ధనయ్య అండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు క్యాప్సికమ్ కాంబినేషన్లో చికెన్ చేసి చూపిస్తున్నాను అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. బాగానా అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో సీడ్స్ తీసేసిన క్యాప్సికమ్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా, అంటే కొంచెం పెద్దగానే కట్ చేసి వేసుకున్నాను నేనైతేనే. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా లైట్గా ఒకసారి వేపుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ కుక్ అవనవసరం లేదు. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కనే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవడమే. ఇలా వేగితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అదే ఆయిల్లో మనం చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిర్చి ఒకసారి లైట్గా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటీలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలా. దీంట్లో నేను కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టమాటా అనేది కొంచెం తొందరగా మగ్గుతుంది అనమాట. దానివల్ల కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనిస్తే టమాటా అనేది ఇలా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి బాగానా. ఇలా వేగిన తర్వాత దీంట్లో చికెన్ వేసుకోవాలా. నేను చికెన్ అయితే ముందుగానే కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లో పసుపు అలాగే సాల్ట్ వేసి బాగా కడిగి పక్కన పెట్టానండి. మనం చికెన్ ఎప్పుడు తీసుకున్నా సరే కొంచెం పసుపు వేసుకొని కడుక్కోవడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఒకసారి వేగిన తర్వాత చూడండి, వాటర్ అనేది ఇలా సపరేట్ అవుతుంది కదా. ఇలా వాటర్ అంతా సపరేట్ అయిపోయేంత వరకు కూడా మనం చికెన్ అనేది బాగా వేపుకోవాలా. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చూసుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా వేగనివ్వాలి. నీళ్ళన్నీ ఆరిపోయే వరకు ఉంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో నేను పసుపు అలాగే కారం కూడా వేస్తున్నాను. మనం ఎక్కడ టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు వేసాను. మీ టేస్ట్ సరిపడగా మీరు కారం వేసుకోండి. పచ్చికారం వేసుకునే వాళ్ళంటే ఇక్కడే గరం మసాలా అలాగే ధనియాల పౌడరు ఏముంటాయని ఇక్కడే వేసుకోవాలండి. నేనైతే అవన్నీ ఏమి యాడ్ చేయట్లేదు. దీంట్లో కొంచెం చాలా తక్కువ వాటర్ వేసాను. నేనైతే ఎక్కువ వాటర్ వేయలేదండి. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేగనివ్వాలి చికెన్ అనేది. ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో మనం పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదండి, ఆ క్యాప్సికమ్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో నేను కొంచెం చికెన్ మసాలా వేసానండి. చికెన్ మసాలా గరం మసాలా ఏది ఉంటుంది కొంచెం పైన టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని ఇక్కడే మనం టేస్ట్ సరిపడగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవాలి. నాకైతే సరిపోయింది, నేనైతే వేయటం లేదు. ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఉడికినిస్తే సరిపోతుందండి. అంతే, చికెన్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ యాడ్ చేసాం కదా మనం. ఇప్పుడు మనం పక్క తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.